అదే మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేశారు మహారాష్ట్ర పోలీసులు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ బహిరంగ సభకైనా వెళ్తుండగా దారిలో ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు లోకల్ పోలీసులు. ఇవాళ రేపు 2 రోజులు మహారాష్ట్రలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో 3 రోజులే మిగిలింది. అగ్రనేతలందరూ మహారాష్ట్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నేతలందరి వెహికల్స్ని ఖచ్చితంగా తనిఖీ చేస్తున్నారు. అది వరుసగా ఈ క్రమంలో చంద్రపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ వాహనాన్ని కూడా అధికారులు తనిఖీ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. మహారాష్ట్ర చంద్రపూర్ నియోజకవర్గంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన వెహికల్లో కూర్చున్నారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా తెలుగు వాళ్ళందరూ, ముఖ్యంగా అటు ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే, రాజకీయ నేతలందరూ మహారాష్ట్రకి వెళ్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సో ఈ నేపథ్యంలో ఆయన చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ బహిరంగ సభకు వెళ్తున్నారు. వెళ్ళే టైంలో ఆయన వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు.